హలో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ అండ్ వెల్కమ్ టు తొలి అడుగు లెక్చర్ 6. సో మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో ఎర్త్ ఇంటీరియర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ లేయర్ అనేది మనకి కంప్లీట్ అయింది, క్రస్ట్, రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూడాలి. సో సెకండ్ లేయర్ మనకి ఏముంది, మ్యాంటల్లో మళ్ళీ టూ సబ్ లేయర్స్ అని మనం చూసాం, అవుటర్ మ్యాంటల్ అలాగే ఇన్నర్ మ్యాంటల్. అండ్ అవుటర్ మ్యాంటల్లో మళ్ళీ 2 థింగ్స్ చూసాం, లిథోస్పియర్ అండ్ ఆస్థెనోస్పియర్, రైట్. సో లాస్ట్ లెక్చర్లో చూసాం ఆస్థెనోస్పియర్ అంటే యాక్టివ్ రీజన్ వేర్ ఇట్ ప్రమోట్స్ ద జనరేషన్ ఆఫ్ లావా ఆర్ మ్యాగ్మా, మోల్టన్ మ్యాగ్మా అని చూసాము. అలాగే లిథోస్పియర్ అంటే మనకి టాప్ క్రస్ట్ అలాగే క్రస్ట్ మొత్తం అలాగే టాప్ మ్యాంటల్ ఏదైతే ఉందో ఆస్థెనోస్పియర్కి పైన, సో అదంతా కూడా మనకి లిథోస్పియర్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ లేయర్ లిథోస్పియర్ మనం చూసినట్టయితే ఇక్కడ ఆస్థెనోస్పియర్ ఉంది, రైట్. సో ఇక్కడ మనకి ఆస్థెనోస్పియర్ ఉంది, దీని నుంచే మనకి లావా మ్యాగ్మా అనేవి జనరేట్ అయ్యి పైకి వస్తున్నాయి. దానికి పైన ఏముంది, క్రస్ట్ అంతా మొత్తం క్రస్ట్ మళ్ళీ 2 టైప్స్ కదా, కాంటినెంటల్ క్రస్ట్ అలాగే ఓషనిక్ క్రస్ట్. సో ఈ క్రస్ట్ అంతా థిక్నెస్ అంతా కలిపి అలాగే టాప్ లేయర్ ఆఫ్ మ్యాంటల్ ఏదైతే ఉందో ఆస్థెనోస్పియర్కి పైన కొంచెం మ్యాంటల్ ఏదైతే ఉందో అదంతా కలిపి మనకి లిథోస్పియర్ అని అంటాం అనమాట. సో ఎందుకు ఇది సిగ్నిఫికెన్స్, ఎందుకు డిఫరెన్స్గా మనం ఇది కన్సిడర్ చేసామంటే, మనకి సైంటిస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్త్ లిథోస్పియర్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ అంతా కూడా ప్లేట్స్గా డివైడ్ అయిపోయింది, అంటే బ్రేక్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎర్త్ చుట్టూ మనకు ఉంది కదా క్రస్ట్ ప్లస్ టాప్ మ్యాంటల్ ఏదైతే తీసుకున్నామో అవి డిఫరెంట్ ప్లేట్స్గా మనకి ఉందన్నమాట, డిఫరెంట్ ప్లేట్స్గా మనకి ఫార్మేషన్ అయింది. సో మనకి ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ప్లేట్స్. ఇప్పుడు మీరు ఏదైనా రాయి తీసుకుంటే కొన్నిసార్లు లేయర్స్గా టాప్ అంతా కూడా మనకి పెచ్చలు లేయర్స్గా ఉంటాయి. సో అలా మనకి ఎర్త్ కూడా డిఫరెంట్ ప్లేట్స్గా మొత్తం ఎర్త్ చుట్టూ అంతా కూడా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్లేట్స్ ఏమంటే మనకి ప్లేట్ టెక్టానిక్ థియరీలో చూస్తాం కమింగ్ లెక్చర్స్లో. సో ఎర్త్ మొత్తం ఒక ప్లేట్స్గా డివైడ్ అయింది, దాదే మనకి లిథోస్పియర్ అనమాట. ఆ లిథోస్పియర్ అంతా కూడా ప్లేట్స్గా డివైడ్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఉందన్నమాట. ఓకే, సో ఇది లిథోస్పియర్ ఇస్ ద రిజ్డ్ అవుటర్ పార్ట్ ఆఫ్ ఎర్త్ విత్ థిక్నెస్ వేరింగ్ ఫ్రమ్ 10 to 200 కిలోమీటర్స్. క్రస్ట్ థిక్నెస్ ఎంత మనకి 0 to 100 కిలోమీటర్స్ అనుకున్నాం. సో మిగిలిన 100 ఇక్కడ ఎక్కడి నుంచి జాయిన్ అయింది, మిగిలిన 100 అప్పర్ మ్యాంటల్ నుంచి జాయిన్ అయింది అనమాట. ఓకే, సో దట్స్ వై ఇట్ ఇంక్లూడ్స్ క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాంటల్. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఆల్రెడీ చెప్పాం మనం ప్లేట్స్గా డివైడ్ అయింది. సో ఈ లిథోస్పియర్ అనేది బ్రోకెన్ ఇంటూ మెనీ టెక్టానిక్ ప్లేట్స్. టెక్టానిక్ అంటే యాక్షన్ అనమాట. ఆ ప్లేట్స్ అనేవి కామ్గా ఉండట్లేదు. సో ఉన్న ప్లేట్స్ ఏవైతే బ్రేకేజ్ అయిపోయిందో మొత్తం అంతా ఎర్త్ ఇంటీరియర్ అవన్నీ కూడా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, షేక్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే ఆ 2 ప్లేట్స్ మూవ్ అవుతాయో అప్పుడు మనకి ఎర్త్ క్వాక్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మనకి హిమాలయస్లో రీసెంట్గా ఎర్త్ క్వాక్స్ చూసాం, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాన్లో చూసాం. ఇవన్నీ ఎందుకంటే కింద ఎర్త్ అంతా కూడా ఇంటీరియర్ మన కిందంతా కూడా కొన్ని ప్లేట్స్గా జాయిన్ అయింది. ఎప్పుడైతే ఆ ప్లేట్స్ ఇలా షేక్ అయ్యి రాసుకుంటాయో అప్పుడు మనకి ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి పైకి వచ్చి అవంతా కూడా పైన ఉన్న మెటీరియల్ ఏవైతే ఉన్నాయో కూడా అంతా బ్రేక్ అయిపోయి డిస్పర్స్ అయిపోతాయి. సో మనకి డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎర్త్ క్వాక్ రీజన్ ఏది అని ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేట్స్ ఇన్సైడ్ ద లిథోస్పియర్. అందుకే దీన్ని సపరేట్ లేయర్గా చదువుకుంటున్నాం. లేకపోతే అది యాక్టివ్గా లేకపోయింటే మనం ఓన్లీ మ్యాంటల్గా అనుకొని క్రస్ట్ అనుకొని వదిలేసేవాళ్ళం, రైట్. సో ఆన్ ద మూమెంట్ ఆఫ్ దిస్ టెక్టానిక్ ప్లేట్స్ కాజెస్ లార్జ్ స్కేల్ జియోలాజికల్ డిస్ట్రక్షన్ దట్ ఆర్ ఎర్త్ క్వాక్స్. సో ఎక్కడైతే 2 ప్లేట్స్ బౌండరీ ఉన్నాయో అక్కడ మనకి మూమెంట్ జరిగి ఎర్త్ క్వాక్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లిథోస్పియర్. సో ద సోర్సెస్ ఆఫ్ హీట్. సో ఇంకొక ఎలిమెంట్స్ ఏంటంటే అసలు ప్లేట్స్ మూవ్ అవ్వడానికి ఏదో ఒక ఎనర్జీ ఉండాలి కదా, అలా లేకపోతే అలాగే స్టేబుల్గా ఉండిపోతాయి. సో ఇక్కడ మనకి సోర్సెస్ ఆఫ్ హీట్ దట్ డిరైవ్స్ ప్లేట్ టెక్టానిక్ ఈజ్ ఇక్కడ ఇంపార్టెంట్. మనకు అసలు ఆ ప్లేట్స్ మూవ్ అవ్వడానికి వాటికి హీట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకప్పుడు కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఎర్త్ అనేది ఫామ్ అయింది, రైట్. యూనివర్స్ ఒక చుక్క నుంచి ఎర్త్ మనకి తర్వాత గ్యాలక్సీస్, తర్వాత ఫస్ట్లో నుంచి చూసాం మనం గ్యాలక్సీ, స్టార్స్, అండ్ స్టార్లో మనకి సోలార్ సిస్టమ్, సన్ ఇస్ ఎ స్టార్. ఆ సోలార్ సిస్టంలో మనకి ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ మనకి స్టార్ట్ అయినప్పుడు ఎర్త్ లోపల కొంత అన్స్టేబుల్ మెటీరియల్ అనేది ఉండిపోయింది. కొంత అన్స్టేబుల్ మెటీరియల్ అంటే అవన్నీ కూడా ఇంకా సెటిల్ అయిపోలేదు, ఒక దగ్గర కూర్చోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యారా అని అంటే ఏంటి, ఇంకా మీరు ట్రై చేస్తూ ఉన్నారు, సెటిల్ అంటే వెతుక్కుంటున్నారు మీ పొజిషన్ ఏదని. అలాగే ఈ మెటీరియల్ లోపల కూడా మనకి పొజిషన్ ఎత్తుక్కుంటున్నాయి. సో ఇలా మనకి చేంజెస్ అన్నీ జరిగినప్పుడల్లా
కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే రేడియో యాక్టివ్ డికే. రేడియో యాక్టివ్ డికే, రైట్. సో రేడియో యాక్టివ్ డికే అని పిలుస్తాం. ఎప్పుడైతే ఆ అన్సెటిల్డ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పొజిషన్ చేంజ్ చేసినప్పుడు మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని రేడియో యాక్టివ్ డికే అంటారు. సో ఈ హీట్ వల్ల ప్లేట్స్ కూడా సడన్గా మూవ్ అవుతాయి అనమాట. ఆ పార్టికల్స్ అంతా మొత్తం ఎర్త్ ఇంటీరియర్ని అట్లా కదిలిస్తాయి అనమాట. సో ఆ మెయిన్ ఎలిమెంట్స్ ఏవంటే మనకి యురేనియం, థోరియం, పొటాషియం ఇవన్నీ కూడా ఎర్త్ లోపల ఉండి ఆ చేంజెస్ జరగడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ ప్లేట్ మూమెంట్ వల్ల ఫైనల్లీ మనకి సర్ఫేస్లో ఎర్త్ క్వాక్స్ అనేవి జనరేట్ అవుతాయి, రైట్. సో ఇది రేడియో యాక్టివ్ డికే, రైట్. అది మనకి లిథోస్పియర్. ఎందుకు లిథోస్పియర్ కవర్ చేసామంటే క్రస్ట్ అయిపోయింది అండ్ క్రస్ట్లో కూడా క్రస్ట్ పార్ట్ అంతా కూడా లిథోస్పియర్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ లిథోస్పియర్ చేసి తర్వాత మ్యాంటల్కి వస్తున్నాం. ఇప్పుడు సెకండ్ లేయర్ మనకి మ్యాంటల్. ఇట్ ఫార్మ్స్, సో మ్యాంటల్ అంటే తెలుసు కదా మనకి. సో ఫస్ట్ లేయర్ క్రస్ట్ అయిపోయింది. తర్వాత ఇది కోర్, ఇన్నర్ కోర్. ఈ లేయర్ వచ్చి అవుటర్ కోర్. తర్వాత మ్యాంటల్ కూడా మళ్ళీ 2 డివిజన్స్ అయ్యింది. సో ఇది మనకి అవుటర్ మ్యాంటల్, ఇది ఇన్నర్ మ్యాంటల్, రైట్. సో ఈ ఇన్నర్ మ్యాంటల్ మళ్ళీ మనకి క్రస్ట్ ప్లస్ టాప్ అవుటర్ మ్యాంటల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇదేమవుతుంది, ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే లిథోస్పియర్. ఆల్రెడీ దాని గురించి చూసాం, ప్లేట్స్గా డివైడ్ అవుతుందని. లిథోస్పియర్, ఓకే. సో క్రస్ట్ ప్లస్ టాప్ మ్యాంటల్. దాని కింద మనకి చిన్నది ఏదైతే ఉందో దాని కింద కాస్త ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా నేను రఫ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మనకి యాస్థెనోస్పియర్ అనమాట. ఇదంతా కూడా మనకి యాస్థెనోస్పియర్. ఎప్పుడు మ్యాగ్మా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందో యాస్థెనోస్పియర్, జస్ట్ లిథోస్పియర్కి ఆనుకొని ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మ్యాంటల్ గురించి చూస్తున్నాం, అంటే ఓవరాల్ మ్యాంటల్ గురించి చూస్తున్నాం. దాని సబ్ డివిజన్స్ కూడా మనం చూస్తాం. సో ఇక్కడ మ్యాంటల్ ఓవరాల్గా కన్సిడర్ చేస్తే అదే మెయిన్ అనమాట. సో చూడండి, మ్యాంటల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి మ్యాంటలే, రైట్. సో ఇదంతా కూడా మ్యాంటల్. సో ఇట్ టేక్స్ 83% ఆఫ్ ఎర్త్ వాల్యూమ్. క్రస్ట్ ఎంత తీసుకుంది, జస్ట్ 1% తీసుకుంది. మ్యాంటల్ వచ్చేసరికి మనకి 83% అనేది మనకి ఎర్త్ వాల్యూమ్ని మనకి ఇన్సైడ్ మ్యాంటల్లే తీసుకుంటుంది అండ్ హోల్డ్ 67% ఆఫ్ ఎర్త్ మాస్. సో మనకి టోటల్ బరువు ఒక 1000 kg అనుకుంటే అందులో 670 kg అంటే 67% మనకి మ్యాంటల్లే తీసుకునింది. అదే మనకి క్రస్ట్ వచ్చేసరికి 1%, అంటే 1000లో మనకు 10 kg మాత్రమే క్రస్ట్. సో ఇది మటుకు వెయిట్ వచ్చేసరికి 67%, వాల్యూమ్ వచ్చేసరికి 83%. తర్వాత డెప్త్ వచ్చేసరికి క్రస్ట్ బార్డర్ నుంచి డెప్త్ చివర కోర్ మనకి ఏదైతే బార్డర్ ఉంటుందో అది మనకి టోటల్ థిక్నెస్ మ్యాంటల్ది 2900 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో డెప్త్ ఎంత, మ్యాంటల్ది క్రస్ట్ ఎంత, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. సో మ్యాంటల్ డెప్త్ వచ్చేసరికి మనకి 2900. డెన్సిటీ అనేది మనకి క్రస్ట్కి ఎంత ఉంది, 2.7 ఉంది. సో మనకి ఇంటీరియర్ వెళ్ళే కొద్దీ డెన్సిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అక్కడ 2.7 ఉంది, ఇక్కడ మనకి 2.9 నుంచి 3.3 కిందకి ఇంటీరియర్కి వెళ్ళే కొద్దీ డెన్సిటీ అనేది మనకి ఇది రేంజ్. తర్వాత లోయర్ మ్యాంటల్ ఎక్స్టెండ్స్ బియాండ్ యాస్థెనోస్పియర్. ఇట్ ఈస్ ఎ సాలిడ్ స్టేట్. సో మనకి చూసాం కదా క్రస్ట్, తర్వాత క్రస్ట్ ప్లస్ టాప్ 100 మీటర్స్ థిక్నెస్ ఆఫ్ మ్యాంటల్ మనం లిథోస్పియర్ అనుకున్నాం. లిథోస్పియర్కి కింద యాస్థెనోస్పియర్ ఉంది. యాస్థెనోస్పియర్ కింద మళ్ళీ మనకి సాలిడ్ స్టేట్. మామూలుగా అయితే కంప్లీట్ కోర్ హార్డ్ కాదు, క్రస్ట్ లాగా సాలిడ్ బట్ ఎ లిటిల్ బిట్ సాఫ్ట్ సాలిడ్ అనమాట, ఓకే. సో ఇది మనకి. తర్వాత డెన్సిటీ వచ్చేసరికి మనకి లోవర్ మ్యాంటల్ అంటే కింద మ్యాంటల్ని 2 డివిజన్స్ చేసాం కదా. సో లోవర్ మ్యాంటల్ వచ్చేసరికి మనకి 3.3 నుంచి 5.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకి డెన్సిటీ ఉంది, రైట్. సో కన్ఫ్యూజ్ అవుద్ది ఇందులో. మనకి ఓవరాల్గా డివిజన్ వచ్చేసరికి ఆల్రెడీ చూసాం, క్రస్ట్, మ్యాంటల్, కోరు. క్రస్ట్ అనేది టాప్ కాంటినెంటల్ అలాగే ఓషనిక్ క్రస్ట్ అయిపోయింది. తర్వాత క్రస్ట్ ప్లస్ టాప్ మ్యాంటల్ ఏదైతే ఉందో అది మనకి లిథోస్పియర్ అనమాట, టాప్ 100 కిలోమీటర్స్ మ్యాంటల్. తర్వాత దాని కిందే మనకి యాస్థెనోస్పియర్ ఉంది. సో యాస్థెనోస్పియర్ నుంచి మనం ఇవంతా కూడా యాస్థెనోస్పియర్ కూడా మనకి అప్పర్ మ్యాంటల్లో అనమాట. సో కొంత రేంజ్ తర్వాత మనకి
లోవర్ మ్యాంటిల్ అనేది ఉందన్నమాట. ఓకే, లోయర్ మ్యాంటిల్ లోపల మళ్ళీ ఇంకే సబ్ డివిజన్స్ లేవు, ఓన్లీ అప్పర్ మ్యాంటిల్లో మాత్రమే మనకి టాప్ లిథోస్పియర్ అలాగే ఆస్ట్రోస్పియర్ అనేవి కొత్త లేయర్స్ వచ్చాయి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని, ఇప్పుడు మనకి క్రస్ట్ లాస్ట్ లెక్చర్లో క్రస్ట్లో మళ్ళీ 2 డివిజన్స్, ఓషనిక్ క్రస్ట్ అలాగే కాంటినెంటల్ క్రస్ట్ ఉంది. ఓషన్స్లో వచ్చేసరికి బెసాల్ట్ డామినేట్ చేస్తుంది, అలాగే మనకి కాంటినెంటల్ క్రస్ట్లో వచ్చేసరికి మనకి గ్రానైట్ డామినేట్ చేస్తుందని ఆల్రెడీ చూసాం. అలాగే ఇప్పుడు మ్యాంటల్లో ఏం మెటీరియల్స్ ఉన్నాయో చూద్దాం. మ్యాంటల్లో వచ్చేసరికి మనకి సిలికేట్ రాక్స్ ఉన్నాయి దట్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ మెగ్నీషియం. ఓకే, సో రిలేటివ్ టు అప్పర్ క్రస్ట్ కన్నా కూడా మ్యాంటల్లో లేకొద్ది ఇంకా రిచ్ సిలికేట్ రాక్స్ అలాగే ఐరన్ అండ్ మెగ్నీషియం అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత కాన్స్టిట్యూయెంట్ కాంపౌండ్స్, ఇప్పుడు మన క్రస్ట్లో ఎక్కువ ఏమున్నాయి, క్రస్ట్ లాస్ట్ లెక్చర్లో మనకి క్రస్ట్లో ఏది ఎక్కువ ఎలిమెంట్ ఉందని చూసాం, ఆక్సిజన్ అనేది చూసాం అనమాట, ఎక్కువ ఆక్సిజన్ అనేది ఉంది. సో ఓవరాల్ ఎర్త్లో మనకు వచ్చేసరికి ఐరన్ అనేది ఎక్కువ ఉందని చూసాం. ఇక్కడ మ్యాంటల్లో మనకి హైయెస్ట్ వచ్చేసరికి అగైన్ 45% ఆక్సిజన్, అగైన్ ఇక్కడ కూడా ఆక్సిజనే డామినేట్ చేస్తుంది, ఫాలోడ్ బై సిలికాన్, ఇక్కడ 23% మెగ్నీషియం ఉంది, ఇది సెకండ్, ఫస్ట్ అలాగే థర్డ్. జస్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనకి సరిపోతుంది. టెంపరేచర్ వచ్చేకొద్ది మనకి క్రస్ట్లో 200 to 400 degrees వేరీ అవుతుందని చూసాం. ఇక్కడ వచ్చేసరికి మ్యాంటల్లో 200 నుంచి 4000 కింద మ్యాంటల్కి వెళ్ళి కోర్ బౌండరీ వచ్చే దగ్గరికి మనకి టెంపరేచర్ అనేది 4000 degrees అనేది ఉందన్నమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఆస్థెనోస్పియర్ గురించి సపరేట్గా చూద్దాం, ఎందుకంటే ఆస్థెనోస్పియర్ మనం చెప్పుకున్నాం కదా, మోల్టెన్ మ్యాగ్మా ఇదంతా కూడా మనకి రిలీజ్ అవుతుంది. అప్పర్ ఆస్థెనోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ ఆఫ్ ద టాప్ లేయర్. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాంటల్, ఇది లోవర్ మ్యాంటల్, ఇదంతా కూడా మనకి అప్పర్ మ్యాంటల్ అనమాట. ఇది పైన వచ్చేసరికి క్రస్ట్, రైట్. సో ఈ రెండుని క్రస్ట్ని అలాగే దీన్ని మనం కలిపి అప్పర్ ఆస్థెనోస్పియర్ పైన ఉన్న మ్యాంటల్ని కలిపి క్రస్ట్ లిథోస్పియర్ అంటాం. ఇక్కడ దీన్నేమో ఆస్థెనోస్పియర్ అంటాం. ఇప్పుడు ఆస్థెనోస్పియర్ని లిథోస్పియర్ని ఎందుకు సపరేట్గా చదివాం, ప్లేట్స్గా ఉంటుంది, ఎర్త్ క్వాక్ వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎర్త్ క్వాక్ ఆస్థెనోస్పియర్ కూడా మనకి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, చూద్దాం. ఆస్థెనోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ upper portion of mantle which is weak. ఆస్థెనో అంటే మనకి మీనింగ్ ఏంటంటే, ఆస్థెనో అంటే వీక్ అనమాట. మనకి ఇచ్చిన మ్యాంటల్లో వీక్ లేయర్ ఏదైతే ఉందో విస్కస్గా కొంచెం విస్కస్గా ఉంటుంది, దాన్ని మనం ఆస్థెనోస్పియర్ అని అంటాం. ఇట్ లైస్ జస్ట్ బిలో లిథోస్పియర్. సో లిథోస్పియర్ ఏదైతే ఉందో దానికి జస్ట్ అతుక్కొని మనకు ఉంటుంది అనమాట. సో చూడండి, ప్లేట్స్ ఉన్నాయి, లిథోస్పియర్ మొత్తం ప్లేట్స్ కిందనే అతుక్కొని సాఫ్ట్ మెటీరియల్ ఆస్థెనోస్పియర్ అనేది ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ప్లేట్స్కి ఫ్రిక్షన్ లూబ్రికెంట్ ఎఫెక్ట్ లాగా మూవ్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. సచ్ ఎ మ్యాజికల్ థింగ్ ఫ్రమ్ ఎర్త్ ఇంటీరియర్, రైట్. సో కావాల్సినట్టు కూడా అది ఫామ్ చేసుకునింది ఎర్త్ క్వాక్స్ ఇట్లా న్యాచురల్గా చేంజెస్ చేసుకోవడానికి. సో లిథోస్పియర్కి అతుక్కొనే కింద కొంచెం విస్కస్గా ఉన్న ఆస్థెనోస్పియర్ లేయర్ అనేది ఉందన్నమాట. సో దీని ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకి ఆస్థెనోస్పియర్ హైలీ విస్కస్ ఎక్కువగా ఉంటాయి, జిగురుగా అలా. మెకానికలీ వీక్ అంటే ఆ లేయర్ ఊరినే ఈజీగా ఉంటుంది. ఈ రెడ్ కలర్ ఆస్థెనోస్పియర్ ఏదైతే ఉందో వెన్ కంపేర్ టు అదర్ లేయర్స్ ఈజ్ వెరీ వీక్, అంటే ఎట్లా అనగానే ఇరిగిపోయేలాగా, డక్టైల్, సో లాగితే ఎక్స్పాండ్ అయ్యేలాగా అనమాట. సో దాన్ని బట్టి మనకి మెటీరియల్ అంతా కూడా హీట్గా వెళ్ళిందనుకో అక్కడికి, ఎక్కువ సడన్గా వోల్కనో మనకి ఎరప్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ డెన్సిటీ, ఆఫ్ కోర్స్ డెన్సిటీ ఈజ్ హయ్యర్ దాన్ క్రస్ట్. సో దెర్ ఈజ్ నో చేంజ్, ఇంటీరియర్ వెళ్ళే కొద్ది మనకి డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆస్థెనోస్పియర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అది కూడా ఇంపార్టెంట్. ప్లేట్ టెక్టానిక్స్, మనకి ప్లేట్స్ మూవ్, ఇందాకలే అనుకున్నాం కదా, ప్లేట్స్ మూవ్ అవ్వడానికి కింద లూబ్రికెంట్ ఎఫెక్ట్ లాగా విస్కస్గా ఉండి ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్స్ ద పాయింట్. ఐసోస్టాటిక్ అడ్జస్ట్మెంట్స్, సో మనకి ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలి ఎర్త్కి, ఇప్పుడు మీ బాడీ ఇన్సైడ్ కూడా స్టమక్లో మనకి డిఫరెంట్ ఫుడ్స్ అని తినడం వల్ల మనం అన్స్టేబుల్ అవుతాం. సో బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో అలాగే ఎర్త్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఆస్థెనోస్పియర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్సెస్, అంటే ఆస్థెనోస్పియర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ మ్యాగ్మా. సో మ్యాగ్మా మనకి బయటికి ఎరప్ట్ అవ్వేదానికి మనకి మెయిన్ సోర్సెస్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్థెనోస్పియర్. ఎగ్జామ్స్లో అలాగే అడుగుతుంటారు. అండ్ ఫైండ్ ఇట్స్ వే టు సర్ఫేస్ డ్యూరింగ్ ద వాల్కనిక్ ఎరప్షన్. సో ఇప్పుడు మనకి 2 ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి, 2 ప్లేట్స్ లిథోస్పియర్ 2 ప్లేట్స్ అనేవి ఇలా అతుక్కొని ఉన్నాయి.
తర్వాత కిందేమో ఆస్ట్రోనోస్పియర్ ఉంది. సో మనకి హీట్ జనరేట్ అయ్యి వాల్కనో ఉంది. సో ఎక్కడి నుంచి వస్తుంది వాల్కనో? ఆ ప్లేట్స్ బౌండరీస్ దగ్గర ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో, ఒక ప్లేట్ని మధ్యలో చీల్చుకొని రావడం అనేది కష్టం. సో అతుక్కున్న బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనకి వాల్కనో ఆర్ లావా అనేది బయటికి రావచ్చు, రైట్? సో ఇది మనకి ఆస్ట్రోనోస్పియర్ గురించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఔటర్ కోర్ అంటే, సో ఇదంతా కోర్, ఇదంతా కూడా మ్యాంటల్ క్రస్ట్ అని అనుకోండి. సో ఇది మనకి ఇది ఇన్నర్ కోరు, ఇది ఈ లేయర్ అవుటర్ కోరు. సో ఇదంతా కూడా మనకి ఈ షేడ్ చేసింది ఇన్నర్ కోరు, ఈ బయటది ఏదైతే ఉందో అది అవుటర్ కోర్. సో ఇప్పుడు మనం కోర్ గురించి కూడా చూద్దాం. అవుటర్ కోర్ ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి లిక్విడ్ స్టేట్లో ఉందన్నమాట. అవుటర్ లేయర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సాలిడ్గా ఉంటాయి ఎక్సెప్ట్ ఈ లేయర్. అవుటర్ లేయర్ అనేది మనకి లిక్విడ్గా ఉండడం అబ్జర్వ్ చేశారు. ఎందుకు అనంటే మనకి సఫిషియంట్ ప్రెషర్ లేదు. ఇప్పుడు మీరు ఏదైనా మెటీరియల్ తీసుకొని, ఒక సాఫ్ట్ మెటీరియల్ తీసుకోండి, అంటే చిన్న నార్మల్ సిమెంట్ కానీ ఏదైనా కూడా సాఫ్ట్ మెటీరియల్ తీసుకొని ప్రెషర్ బాగా అప్లై చేయండి. మోయే కొద్ది ఎంత అయితే ప్రెషర్ తీసుకోగలదో అంత చేయండి. అప్పుడు అంతా దగ్గరకు వచ్చి స్ట్రాంగ్గా మారుతుంది, సాలిడ్గా మారుతుంది. అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ముద్దగా ఉన్న వాటర్ మెటీరియల్ ఏదైనా స్టిక్కీ తీసుకొని మీరు ప్రెషర్ అనేది అప్లై చేస్తే అందులో ఉన్న వాటర్ అన్ని బయటికి వెళ్ళిపోయి స్ట్రాంగ్గా మిగులుతుంది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవుటర్ కోర్లో సఫిషియంట్ ప్రెషర్ అనేది లేదు. సో ఆ ప్రెషర్ అనేది టెస్ట్ చేశారు సైంటిస్ట్. సో కంక్లూడ్ చేసింది ఏంటంటే మనకి సఫిషియంట్ ప్రెషర్ అనేది లేదు, అందుకని ఆ లిక్విడ్ అంతా కూడా అలాగే ఉండిపోయింది. ఒకవేళ కానీ ప్రెషర్ కానీ అక్కడ జనరేట్ అయ్యి ఉంటే ఆ లిక్విడ్ అంతా కూడా పైనకి వెంట్ అవుట్ అయిపోయింది, ఎర్త్ సర్ఫేస్కి వచ్చి అది కూడా సాలిడ్గా ఉండేది. సో ఫామ్ అయినప్పుడే మనకి అక్కడ సఫిషియంట్ ప్రెషర్ లేకపోవడం వల్ల అవుటర్ కోర్ అనేది మనకి లిక్విడ్గా ఉండిపోయింది. ఓకే, లిక్విడ్గా ఉండిపోయింది అనమాట. తర్వాత మనకి ఏదైతే ఆకర్షణ శక్తి జనరేట్ అవుతుందో గ్రావిటీ అనేది మోస్ట్లీ, అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ ఈ అవుటర్ కోర్ అనేది మనకి యాక్టివ్గా ఉందన్నమాట. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అన్ని ఎర్త్కి ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎగ్జాంపుల్ అడిగితే మీకు అవుటర్ కోర్ అనమాట లిక్విడ్గా ఉండి అందులో ఉన్న ఫెర్రస్ ఐరన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాయి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి జనరేట్ అవుతుంది. సో దీని డీటెయిల్స్ కొన్ని ఫ్యాక్చువల్ థింగ్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు. సో ఇందులో మనకి ఫ్యాక్చువల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. అవుటర్ కోర్ వచ్చేసరికి మనకి సరౌండింగ్ ద ఇన్నర్ కోర్. సో ఇన్నర్ కోర్కి చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాల్ చూసాం కదా, సో దీని చుట్టూ కూడా మనకి అవుటర్ కోర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 2900 మ్యాంటల్ అనేది అంతా మనకి 2900 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, అక్కడి నుంచి 5100 కిలోమీటర్స్ వరకు దాని థిక్నెస్ అనమాట. అవుటర్ కోర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ ఐరన్. సో ఇందాక పైన లేయర్స్లో ఏ మెటీరియల్ ఎక్కువ ఉంది? ఆక్సిజన్ ఉంది క్రస్ట్లో కానీ, అలాగే మ్యాంటిల్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఐరన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది, ఇన్నర్ కోర్ అలాగే అవుటర్ కోర్. సో అప్పుడేమవుతుంది, ఓవరాల్ ఎర్త్ కంపోజిషన్ తీసుకుంటే వాటిని మించి ఓవరాల్గా ఆక్సిజన్ క్రాస్ చేసే ఐరన్ అనేది వచ్చింది. అందుకే ఓవరాల్గా ఎర్త్ ఇంటీరియర్లో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని షార్ట్ కట్లో ఏమంటామంటే నైఫ్ అంటాం. అంటే నికెల్ అండ్ ప్లస్ ఐరన్ సైంటిఫిక్ నేమ్ Fe ఫెరస్, రైట్? సో ఇదే మనకి లైటర్ ఎలిమెంట్స్ అనేవి ఫౌండ్ అండ్ సమ్ అదర్ లైటర్ అమౌంట్స్ అనేది కూడా కనుక్కున్నారు. మెయిన్లో మనకి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవుటర్ కోర్లో నైఫ్ అనమాట, నికెల్ ప్లస్ ఫెరస్ అంటే ఐరన్. ద అవుటర్ కోర్ ఈజ్ నాట్ అండర్ ఎనఫ్ ప్రెషర్. సో అవుటర్ కోర్ అనేది ప్రెషర్లో లేదు, దట్స్ వై ఇట్ ఈస్ అ లిక్విడ్ స్టేట్. సో మనకి ఉన్న ఇంటీరియర్స్లో ఏది లిక్విడ్ స్టేట్లో ఉంది అని ఎగ్జామ్లో అడిగితే దట్ ఈస్ అవుటర్ కోర్. రీజన్ వచ్చేసరికి నాట్ అండర్ ఎనఫ్ ప్రెషర్ లైక్ అదర్ లేయర్స్. తర్వాత డెన్సిటీ అగైన్ ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎర్త్ యావరేజ్ డెన్సిటీ 5.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనుకున్నాం కదా. సో దానికన్నా మనకి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో, ఈ అవుటర్ కోర్ ఏదైతే ఉందో అది మనకి 9.9 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ టు 12.12 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది అనమాట. ఓకే, తర్వాత టెంపరేచర్ వచ్చేసరికి మనకి మ్యాంటల్లో ఎంత ఉంది? 4000 వరకు ఉంది, 400 to 4000 వరకు మనకి టెంపరేచర్ ఉంది. ఇంకా ఇంటీరియర్ వెళ్తే మనకి ఇంక్రీజ్ అవుతుంది, 4400 to 6000 నియర్ ఇన్నర్ కోర్. సో ఇది మనకి అవుటర్ కోర్ యొక్క టెంపరేచర్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్నర్ కోర్. సో ఇంటీరియర్ ఇంకా లోపల బాల్ లాగా అనుకున్నాం కదా, సో ఇది
దీని గురించి చూద్దాం. ఇది మళ్ళీ సాలిడ్, ఎందుకంటే ప్రెషర్ ఉంది, ఆ రీజన్లో ప్రెషర్ అనేది సఫిషియంట్ ప్రెషర్ అనేది ఉంది. సో అది మనకి సాలిడ్ అని నిర్ధారించారు. ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రమే మనకి లిక్విడ్ స్టేట్లో ఉంది. ఇది 5100 నుంచి లాస్ట్ 6378 మనకి ఏదైతే ఉందో అక్కడ వరకు దాని కోర్ అనేది ఉంది, ఇన్నర్ కోర్. దీంట్లో ఐరన్ అనేది అగైన్ 80% ఉంటుంది సేమ్, అలాగే నికెల్. సో సేమ్ మన కోర్లో ఒకే కాంపోజిషన్. ఇక్కడ ఏదైతే నైఫ్ ఉందో సేమ్ ఇక్కడ కూడా నైఫ్ అన్నమాట. ఓకే, కోర్లో రెండిట్లో అవుటర్ కోర్ కానీ ఇన్నర్ కోర్లో కానీ మనకి నైఫ్, నికెల్ ప్లస్ ఫెర్రస్. తర్వాత ఇన్నర్ కోర్ అనేది రొటేట్ స్లైట్లీ ఫాస్టర్ రిలేటివ్ టు ద రొటేషన్ ఆఫ్ సర్ఫేస్. దానిపైన ఉన్న అవుటర్ కోర్ కన్నా ఇన్నర్ కోర్ అనేది కొంచెం స్పీడ్గా రొటేట్ అవుతుందని కూడా కనుక్కున్నారు. ద సాలిడ్ ఇన్నర్ కోర్ ఈస్ టూ హాట్ టు హోల్డ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఎక్కడుందనుకున్నాం, పైన అవుటర్ కోర్ ఏదైతే ఉందో దాంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇన్సైడ్ కంప్లీట్ సెంటర్లో మనకి టెంపరేచర్ అనేది మోర్ దాన్ 6000 degrees ఉంది. అంత టెంపరేచర్ వల్ల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి మెయింటైన్ చేయలేకపోయింది. ఇది కూడా వన్ ఇంపార్టెంట్ పాయింట్. డెన్సిటీ 12.6 నుంచి 13 grams per centimeter cube ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటీరియర్ వెళ్ళే కొద్దీ మనకి డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కోర్ ఇంకా ఇంపార్టెంట్, అవుటర్ అండ్ ఇన్నర్ టుగెదర్ మొత్తం కోర్ అంతా కలిపితే అది 16% ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్. మ్యాంటల్ ఎంత వచ్చింది మనకి, మ్యాంటల్ అప్రాక్సిమేట్లీ 83. ఇది వచ్చేసరికి 16%, క్రస్ట్ వచ్చేసరికి 1%. ఓకే, కానీ 16% వాల్యూమ్ ఆక్యుపై చేసిన 33% ఆఫ్ ఎర్త్స్ మాస్ అనేది ఉంది, రైట్. అంటే బరువు ఎక్కువ ఉంది, దానికి ఉన్న స్పేస్ తక్కువైనా కూడా బరువు ఎక్కువ ఉంది, ఎందుకంటే అందులో ఫెర్రస్ ఐరన్ అనేది ఎక్కువ ఉంది. తర్వాత సైంటిస్ట్ అనేవాళ్ళు మనకి టెంపరేచర్ డిరైవ్ చేసింది ఏంటంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంది ఇన్సైడ్లో, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది అని మనకి నిర్ధారించారు, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద లేయర్స్ ఆఫ్ ఎర్త్. తర్వాత మనకి బౌండరీస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క లేయర్కి. సో ఒక్కొక్క లేయర్కి మనకి పైన క్రస్ట్ ఉంది, తర్వాత మ్యాంటల్ ఉంది, తర్వాత కోర్ ఉంది. అలాగే మనకి అవుటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్, తర్వాత అవుటర్ కోర్, అలాగే ఇన్నర్ కోర్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని డిస్కంటిన్యూటీస్ అని అబ్జర్వ్ చేశారు. అంటే ఒక్కొక్క లేయర్కి మధ్య కొన్ని డిస్కంటిన్యూటీస్ అని ఉన్నాయని అబ్జర్వ్ చేశారు అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సడన్గా మెటీరియల్ చేంజ్ అని వాటికి కొన్ని నేమ్స్ ఇచ్చారు. సో ఈ డిస్కంటిన్యూటీస్ని మనం ఎర్త్క్వాక్ వేవ్స్ ద్వారా పంపించి సెస్మోగ్రాఫ్లో కూడా మనం స్టడీ చేసాం. సో సెస్మిక్ డిస్కంటిన్యూటీస్ ఆర్ ద రీజన్స్ వేర్ సెస్మిక్ వేవ్స్ బిహేవ్ డిఫరెంట్ కంపేర్డ్ టు ద సరౌండింగ్ రీజన్స్ డ్యూ టు మార్కెట్ చేంజ్. అంటే ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి ఎర్త్క్వాక్ స్టార్ట్ అయితే సడన్గా ఇక్కడ ఈ బౌండరీకి వచ్చేసరికి చేంజ్ అయ్యింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ యూనిఫామ్గా ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి చేంజ్ అయ్యి మళ్ళీ యూనిఫామ్గా ఉంది. సో ఈ బౌండరీస్ దగ్గర సడన్ షిఫ్ట్ అనేది జరుగుతుంది సెస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్క్వాక్ వేవ్స్. అంటే అర్థం ఏంటి, సో ఇక్కడ ఏదో బార్డర్ ఉంది, ట్రాన్సిషన్ ఫేజ్ లాగా బార్డర్ ఉంది. సో ఆ బార్డర్స్ని సెస్మిక్ డిస్కంటిన్యూటీస్ అని అంటాం అనమాట. ఇందులో ఫస్ట్ డిస్కంటిన్యూటీ మ్యాచింగ్లో అడుగుతుంటారు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కొనరోడ్ అంటే ఎవరైతే కనిపెట్టారో అతను తన పేరు ఇచ్చుకున్నారు. సో సెల్ఫిష్ అని కూడా మనం అనలేం. సో ఇట్స్ హిస్ ఆర్ హర్స్ ఇన్వెన్షన్. సో కొనరోడ్ డిస్కంటిన్యూటీ బిట్వీన్ అప్పర్ క్రస్ట్ అండ్ లోవర్ క్రస్ట్. సో మనకి అప్పర్ క్రస్ట్ అలాగే లోవర్ క్రస్ట్ బౌండరీ ఉందన్నమాట, అంటే ఓషనిక్ క్రస్ట్ అలాగే కాంటినెంటల్ క్రస్ట్. సో దానికి మనకి బౌండరీ వచ్చి కొనరోడ్. నెక్స్ట్ వచ్చేసరికి మొహరోవిక్ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ ట్రాన్సిషన్ వచ్చేసరికి అప్పర్ అలాగే లోవర్ మ్యాంటిల్. ఓకే, అప్పర్ మ్యాంటిల్ అలాగే లోవర్ మ్యాంటిల్కి బౌండరీ ఏంటంటే మనకి మొహరోవిక్ డిస్కంటిన్యూటీ. సో ఇక్కడ చూడండి మనకి కొనరోడ్ డిస్కంటిన్యూటీలో బిట్వీన్ మనకి ఏమంటామంటే క్రస్ట్ లోపల, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓషనిక్ క్రస్ట్ అలాగే కాంటినెంటల్ క్రస్ట్ రెండు ఉన్నాయి కదా, ఓషన్ బౌండరీ అలాగే కాంటినెంటల్. సో వాటికి రెండు మధ్య కొంచెం బౌండరీ అనేది ఉంది, దాన్ని మనం కొనరోడ్ డిస్కంటిన్యూటీ అంటాం. మొహరోవిక్ వచ్చేసరికి క్రస్ట్కి, ఇక్కడ క్రస్ట్ ఉంది కదా, క్రస్ట్కి అలాగే అప్పర్ మ్యాంటిల్కి బౌండరీని మనం ఈ బౌండరీని ఏమంటాం అంటే మనం మొహరోవిక్ డిస్కంటిన్యూటీ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి రేపిటీ డిస్కంటిన్యూటీ.
ఇది నెక్స్ట్ ట్రాన్సిషన్ అప్పర్కి లోవర్ మ్యాంటల్కి. అందుకని మనం డివిజన్ చేసింది, ఎందుకంటే ఈ డిస్కంటిన్యూటీస్ వల్లే మనకి డిఫరెంట్ లేయర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో రెపిటెడ్ డిస్కంటిన్యూటీ వచ్చేసరికి మనకి మ్యాంటల్ మధ్య, అప్పర్ మ్యాంటల్ లోవర్ మ్యాంటల్కి మధ్య మనకి బౌండరీ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, పైనుంచి కిందకి గుర్తుపెట్టుకోండి, కింద నుంచి పైకి ఇలా ఎగ్జామ్లో మనకి అడుగుతూ ఉంటారు. మొహరోవిక్, రెపిటీ, తర్వాత గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఇది వచ్చేసరికి మనకి మ్యాంటల్ అంటే లోవర్ మ్యాంటల్, ఇంకా కిందకి లోవర్ మ్యాంటల్ అండ్ అవుటర్ కోర్. సో కోర్కి అవుటర్ కోర్కి అలాగే మ్యాంటల్కి డిస్కంటిన్యూటీ ఏంటంటే గుటెన్బర్గ్, ఇది తను కనిపెట్టాడు. ఫైనలీ లెహ్మాన్ డిస్కంటిన్యూటీ బిట్వీన్ అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. సో ఇన్నర్ కోర్కి అవుటర్ కోర్కి మధ్య బౌండరీ ఏదైతే ఉందో దాన్ని మనం లెహ్మాన్ అని అంటాం. సో ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో దట్ ఈస్ ద డిస్కంటిన్యూటీస్, రైట్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ సమ్మరీ కాంపోజిషన్స్. మీకు కావాలంటే మీరు షార్ట్గా నోట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఓవరాల్ మనకి క్రస్ట్, అప్పర్ మ్యాంటల్, లోవర్ మ్యాంటల్, దాంట్లో ఫిజికల్ స్టేట్ ఏముంది అన్నీ కూడా ఇక్కడ చూడండి. సెమీ సాలిడ్కి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి, ఓకే. సో అందుకని ఇక్కడ మనకి యాస్థనోస్పియర్ అనేది ఉంది. మళ్ళీ లోవర్ మ్యాంటల్ సాలిడ్, అవుటర్ కోర్ లిక్విడ్, ఇది సాలిడ్. సో ఇక్కడంతా కూడా కంపోజిషన్స్. సో ఈ రెండు కూడా నైఫ్ ఉన్నాయి, నికెల్ అండ్ ఫెర్రస్. పైన క్రస్ట్లో వచ్చేసరికి మనకి ఏమున్నాయి, సిఎల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం. తర్వాత మ్యాంటల్లో వచ్చేసరికి మనకి సిఎల్ అండ్ మెగ్నీషియం అంటే సిలికాన్ మెగ్నీషియం అనమాట. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్త్స్ ఇంటీరియర్.